హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవి ఇచ్చే డేట్ అయితే మనకి ఇప్పుడిప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి పెంచినవన్నీ కూడా మనకి జూలై నుంచి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. జూలై నుంచే మనకి పెన్షన్‌వన్నీ గూడా అంటే జూన్ నెల వరకు మనకు పాత పెన్షన్సే వస్తాయి. అంటే ఆసరా పెన్షన్ కిందనే వస్తది. మనకి జూన్ నెల మొత్తం ఎలక్షన్ కోడ్ ఉంటదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ గూడా ఉంటాయండి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి జూన్ నెల మొత్తం ఎలక్షన్ కోడ్ నడుస్తూనే ఉంటది. మనకి జూలై నెల నుంచి మాత్రం కంపల్సరీగా చేయూత పెన్షన్స్‌కి కన్వర్ట్ చేసి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వడానికి చూస్తున్నారని మనకి లేటెస్ట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అంతేకాదండి, మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చే 2,500 రూపాయలకు కూడా మనకి ఆగస్ట్ నుంచి ఇవ్వబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంతేకాదండి, ఆగస్టు 15 లోపల మనకి రైతు రుణమాఫీ ఏదైతే 2 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే లోపల 2 లక్షల రూపాయల రైతులకు రుణం ఏదైతే తీసుకున్నారో బ్యాంకుల ద్వారా వాళ్ళ రుణాన్ని మొత్తం ఒకేసారిగా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేశారు కదండి. అలాగనే సేమ్ మనకి ఆగస్టు నుంచే మనకి 2,500 మహాలక్ష్మి స్కీమ్ కింద ఇవ్వబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. దానికన్నా ముందుగా మనకి చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెన్షన్ ఇస్తారని మనకి ఇప్పుడిప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. గుడ్ న్యూస్ అయితే వచ్చేసినట్టే. మనకి ఇంకా ఆ పెన్షన్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేసి ఇవ్వబోతున్నారని మనకు తెలుస్తుందండి. అంతేకాదండి, ఇక నుంచి పెన్షన్స్ అన్నీ కూడా టైం టు టైం మనకి 1 నుంచి 10వ తారీఖు లోపల పెన్షన్స్ అన్నీ కూడా పడిపోతాయని మనకి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారండి. మనం వీళ్ళు చెప్పిన మాట కూడా కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇప్పటి నుంచి 1వ తారీఖు 10వ తారీఖు లోపల 1 నుంచి 10వ తారీఖు లోపల ఇచ్చిన గవర్నమెంటే లేదు ఇప్పటి వరకు. కానీ మేము మాత్రం 1 నుంచి 10వ తారీఖు లోపల పెన్షన్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ జీతాలు అయితే ఇస్తున్నాము అని చెప్పారు కదండి. అలాగనే మనకి ఆసరా పెన్షన్స్ని చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి మనకి జూలై నుంచి ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సో ఇదండి ఈరోజు గుడ్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. అన్నట్టు ఈరోజు ఓటింగ్ డే కాబట్టి కంపల్సరీగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. తప్పకుండా ఓటు వేయడం మీ హక్కు. మనకి న్యాయం చేస్తారా అన్న నాయకుడికి ఓటు వేయడం మర్చిపోవద్దు. తప్పకుండా మీ ఓటు హక్కును అయితే వినియోగించుకోండి దయచేసి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.